హలో ఫ్రెండ్స్, నేను 2 డేస్ బ్యాక్ ఆల్బమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను. మనకు తెలుసు కదా, ఆల్బమ్ డెలివరీ ఇస్తే ఏదో బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది పండగ ముందు అని చెప్పేసి నేను 2 ఆల్బమ్స్ తీసుకొని కస్టమర్ వాళ్ళ ఇంటికి పోయిన. పండగ కదా, అందరూ వచ్చినారు అనమాట. వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అందరూ వచ్చినారు. ఆల్బమ్స్ ఇచ్చినా చూసుకుంటున్నారు. ఒక 10 నిమిషాలు సైలెంట్ అందరూ. 10 నిమిషాల తర్వాత స్టార్ట్, క్వశ్చన్ మీద క్వశ్చన్లు. ఆ ఫోటో మిస్ అయింది, ఈ ఫోటో మిస్ అయింది. అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అడిగినారంటే ఓకే. పెళ్ళికొడుకు వాళ్ళ అత్త అంటే ఎవరు ఆమె. నేను ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకోండి, దాంట్లో ఒక ఫోటో కూడా లేదే. మళ్ళీ వాళ్ళ చిన్నానంటే ఎవరు. నేను మా బామర్దికి అన్నం తినిపిస్తా అంటే ఆ ఫోటో లేదే. ఎన్ని రకరకాల ప్రశ్నలు. వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అంటే ఎవరు. బిందె ఎత్తుకోండి ఫోటో సరిగ్గా తీయలేదంట మేము. బిందె ఎత్తుకోండి ఫోటో. ఇట్లా రకరకాల క్వశ్చన్స్. ఒక అర్ధ గంట తర్వాత కోర్టులో దోషి నిలబెట్టి ఇంటరాగేషన్ చేస్తారు చూడు, ఆ టైప్లో అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళా మామూలు వాతావరణంకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా అని అడిగా పెళ్ళికొడుకు వాళ్ళ ఆయన. సార్ ఒక 30,000 ఉంది సార్ అంటే. ఇంకా 30,000 ఉందా, 20,000 ఇస్తాలే, నేను అడ్జస్ట్ చేసుకోపా. ఏమి అంత ఫోటోలు కూడా అంత పెద్దగా ఏం చెప్పుకోదగ్గర రాలేదని ఇక్కడ ఉండలే. కొంచెం పగిలిపోయా. అంటే ఇంకా రాలేదు సార్, అట్లా కుదరదు సార్. మళ్ళీ ఎందుకంటే మనము స్మైల్ ఫేస్తో మాట్లాడాలి. సార్ అట్లా కుదరదు సార్, ఆల్రెడీ మాట్లాడేసినాము, దానికి అంత ఖర్చు అయ్యేది అని చెప్పేసి చెప్తే, లేపా మా వాడు తెలియక ఏదో ఒప్పుకున్నాడు, పెళ్ళి కొడుకు తెలియక ఒప్పుకున్నాడు ఆ రేటుకి, ఇస్తాం 20,000 ఫోన్పే చేస్తాం నేను. సార్ కుదరదు సార్, అట్లా ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడినాం, మేమందరికి పేమెంట్ ఇచ్చేసినాం, ఇది నా చేతిలో చేసుకొని తెచ్చినా అని చెప్పేసి క్లియర్గా చెప్పినా కూడా వినకుండా సాయంత్రానికి ఫోన్పే చేసినారు. ఎంత? 25,000 చేసినారు. 5,000 పట్టుకొని ఇచ్చినారు. ఏ బిజినెస్లోనా కూడా అంత మార్జిన్ 5,000 పట్టుకొని ఇస్తారా? ఉండేదే బ్యాలెన్స్ 30,000, అంతంత డబ్బులు కట్ చేసుకొని ఇస్తారా? చూడండి మన కర్మ ఎట్లుందో.